టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లిపీటలు ఎక్కడుంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురి ప్రేమ ప్రయాణం నిజమేనని తేలిపోయింది. ఇరువురి వివాహ నిశ్చితార్థం శనివారం ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో జరిగింది. గోప్యంగా జరిగిన ఈ వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఇరువురు కలిసి తొలిసారిగా గీతా గోవిందం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోని ఇరువురి మధ్య ప్రేమ చిగురించిందని చెప్తారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. ఇక అప్పటి నుంచి వీరి బంధం మరింత బలపడిందని సినీ వర్గాల టాక్. కలిసి విహార యాత్రలకు వెళ్లడం నుంచి పలు సందర్భాల్లో వీరిరువురి ప్రేమ గురించిన వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ గాని, రష్మిక గాని ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు వివాహ నిశ్చితార్థంలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటారని చెప్పాలి. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెప్తున్నారు. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగుతుందని అంటున్నారు. టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లిపీటలు ఎక్కడుంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వారిరువురి ప్రేమ ప్రయాణం నిజమేనని తేలిపోయింది. ఇరువురి వివాహ నిశ్చితార్థం శనివారం ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో జరిగింది. గోప్యంగా జరిగిన ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి కుటుంబాలకు చెందిన సన్నిహిత బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఇరువురు కలిసి తొలిసారిగా గీతా గోవిందం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోని ఇరువురి మధ్య ప్రేమ చిగురించిందని చెప్తారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. ఇక అప్పటి నుంచి వీరి బంధం మరింత బలపడిందని సినీ వర్గాల టాక్. కలిసి విహార యాత్రలకు వెళ్లడం నుంచి పలు సందర్భాల్లో వీరిరువురి ప్రేమ గురించిన వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి విజయ్ దేవరకొండ గాని, రష్మిక గాని ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు వివాహ నిశ్చితార్థంలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటారని చెప్పాలి. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెప్తున్నారు. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగుతుందని అంటున్నారు.